హలో వెల్కమ్ టు సాక్షి సినిమా. భారతీయ సినిమా చరిత్రలో సంచలనం సృష్టించిన బాహుబలి మళ్ళీ ప్రేక్షకుల ముందుకు సరికొత్త రూపంలో రాబోతోంది. 2 భాగాలుగా వచ్చిన ఈ సినిమాను ఇప్పుడు బాహుబలి ది ఎపిక్ పేరుతో ఒకే మూవీగా విడుదల చేయనున్నారు. ఈ కొత్త వెర్షన్ రన్ టైం పై నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ మేకర్స్ అధికారికంగా వివరాలు ప్రకటించారు. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి యూబీఏ సర్టిఫికెట్ లభించింది. 2 భాగాలను కలిపి రూపొందించిన ఈ సింగిల్ వెర్షన్ నిడివిని 3 గంటల 44 నిమిషాలుగా ఖరారు చేసినట్లు చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. దీంతో ఇటీవలి కాలంలో అత్యధిక రన్ టైం ఉన్న భారతీయ చిత్రాల్లో ఒకటిగా బాహుబలి ది ఎపిక్ నిలవనుంది. వాస్తవానికి బాహుబలి 2 భాగాల మొత్తం నిడివి 5 గంటల 27 నిమిషాలు. అయితే ది ఎపిక్ కోసం దాదాపు గంటన్నరకు పైగా నిడివిని తగ్గించారు. దీనికోసం మేకర్స్ ప్రత్యేకంగా ఎడిటింగ్ చేశారు. ఒరిజినల్ వెర్షన్స్లోని కొన్ని సన్నివేశాలను తొలగించి అప్పట్లో విడుదల చేయని కొన్ని కొత్త సన్నివేశాలను జోడించినట్లు తెలుస్తోంది. అయితే ఏ సీన్లను తొలగించారు, ఏవి కొత్తగా చేర్చారు అనేది మాత్రం సినిమా చూసే తెలుసుకోవాలని మేకర్స్ సస్పెన్స్ కొనసాగిస్తున్నారు. బాహుబలి ది బిగినింగ్ విడుదలై 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సరికొత్త వెర్షన్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 31న భారత్లో విడుదల కానుండగా 2 రోజుల ముందే అంటే అక్టోబర్ 29నే యుఎస్లో ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నారు. రాజమౌళి సృష్టించిన ఈ దృశ్య కావ్యం సరికొత్త ఎడిటింగ్తో ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతినిస్తుందో చూడాలి. మరి ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం, మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.